గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో గులాబీ జెండా ఎగరాలి. పార్టీ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే మెజారిటీ సీట్లు. ఇండియా టీవీ ఓపెన్ పోల్స్లో వెల్లడి. ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధం. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న రామాలయం. పవిత్ర జలాలతో గర్భగుడి సంప్రోక్షణ. రామాలయం చిత్రాలతో భక్తులకు ఘన స్వాగతం. కొమరవెల్లి మల్లన్న జాతర ప్రారంభం. ఒగ్గుడోళ్ల చప్పులతో భక్తుల బోనాల ఊరేగింపు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వరుస సన్నాహక సమావేశాలతో కారు జోరు మీదుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ప్రతిరోజు ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ సమావేశాల ఎజెండా ఒక్కటే, లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలి, తెలంగాణ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని చాటి చెప్పాలి. అందుకోసం పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్ స్వయంగా నేతలు కార్యకర్తలతో 1-to-1 మీట్ అవుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆరా తీస్తున్నారు. అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ బలోపేతంపై క్యాడర్కు కేటీఆర్ కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని చోట తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ వాయిస్ను లోక్సభలో బలంగా వినిపించే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఇదే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటూ కేటీఆర్ సూచిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన సన్నాహక సమావేశం జరుగుతోంది. లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ మీటింగ్కు హాజరయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. భారత జాగృతి తరపున హైదర్ గున్న
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్పీకర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఆధునిక భారతంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా జ్యోతిరావు పూలే కృషి చిరస్మరణీయమని కవిత పేర్కొన్నారు. సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతి పథంలో నిలిపే సదుద్దేశంతో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేయడం అవసరమన్నారు. ఇది భారత జాగృతి సహా వివిధ సామాజిక సంస్థలు, బీసీ సంఘాల చిరకాల కోరిక అని లేఖలో పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల నుంచి ఎదిగిన బిడ్డగా తమ ఆధ్వర్యంలోనే ఈ మహత్కార్యం జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పీకర్ను కోరారు ఎమ్మెల్సీ కవిత. ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చర్చ, ఇవన్నిటి సందర్భంలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బలహీన వర్గాల సమూహానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం రావాలనేటువంటి చర్చ సర్వత్రా కొనసాగుతున్నది. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 42% మేము లోకల్ బాడీస్ లో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో కూడా బీసీల జనగణన చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకొని బలహీన వర్గాలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే, వారు ముందుకు రావాలంటే, బలహీన వర్గాలకు మరి ఒక సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతోని ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నామో, ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది. ఆ లోపల స్పీకర్ గారు, ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి సమతామూర్తులను, అటువంటి సమానతత్వాన్ని ప్రబోధించినటువంటి మహనీయులను నిరంతరం అసెంబ్లీకి వెళ్లేటటువంటి వాళ్ళు చూసినట్టయితే చట్టసభల్లో గాని, చట్టాలు చేయడంలో గాని, ప్రజలకు న్యాయం కల్పించడంలో గాని వారికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని ఏప్రిల్ 11వ తారీఖు లోపల ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకొని ప్రతిష్ఠించడానికి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ రోజు కార్యాచరణ ప్రారంభించినాం. ఇవాళ నుండి ఏప్రిల్ 11th వరకు కూడా కంటిన్యూస్ గా రాష్ట్ర వ్యాప్తంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల అందరి ఒక మద్దతుతోని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చను లేవదీస్తాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. ప్రతి ఊరు నుండి, ప్రతి చోటి నుండి కూడా ఈ డిమాండ్ ప్రభుత్వాన్ని, స్పీకర్ గారిని తగిలే విధంగా మేము చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మిగతా కార్యాచరణ అంతా కూడా ప్రకటిస్తాం. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ వేదికపై రేవంత్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్ తీరుపై తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ విదేశాలకు వెళ్లింది పెట్టుబడులకా లేక రాజకీయాలకా అని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై అవాకులు పేలుతూ పారిశ్రామిక దిగ్గజాల ముందు రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉద్దేశాన్ని మరచి చేస్తున్న రాజకీయ విద్వేష ప్రకటనలను తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం హోదాలో అవాకులు చెవాకులు పేరడంపై మండిపడుతున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రం ఔన్నత్యాన్ని పెంచేలా సీఎం ప్రసంగాలు ఉండాలి. కానీ రాష్ట్ర ప్రతిష్టతను దెబ్బతీసేలా రేవంత్ మాట్లాడుతున్నారని తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సీఎం హోదాలో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడలేదని గుర్తుకు చేస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి హలో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం విదేశీ పర్యటన అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి దాన్ని కూడా రాజకీయం చేశారు. విదేశాల్లో సైతం అవే రాజకీయ విమర్శలతో తన నైజాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో విదేశీ వేదికలపై రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించేందుకు నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా శ్రమించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంపై కుదుర్చుకున్న ఒప్పందాలతో పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. ఆ వేదికలపై కేటీఆర్ చేసిన ప్రసంగాలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో తెలంగాణ ప్రతిష్ట, గౌరవం పెరిగాయి. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా రేవంత్ పర్యటన సాగడంతో అప్పుడు కేటీఆర్ వ్యవహార శైలిలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ వాదులు పోల్చి చూస్తున్నారు. తాను వచ్చింది పెట్టుబడులను సాధించడానికా లేక రాజకీయాలు చేయడానికా అనే విచక్షణను కూడా మరిచారని రేవంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సేఫ్గా అందాల్సిన ఆధార్, పాన్ కార్డులు, పలు ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యంతో చెత్తకుప్పల దర్శనమిచ్చాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం చౌడాపూర్లో జరిగింది. ప్రజలకు అందజేయాల్సిన కార్డులను పోస్ట్ మ్యాన్ చెత్త ట్రాక్టర్లో పడేశాడంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో వచ్చిన కార్డులను ప్రజలకు అందించకుండా వాటిని పడేయడం దారుణమని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోస్ట్ మ్యాన్ను ఉద్యోగం నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోస్టాఫీస్ అధికారులు విచారణ చేపట్టారు. గ్రామంలో మార్నింగ్ 7 టైంలో మరి ఇక్కడ పోస్ట్ మ్యాన్ నరసింహుడు గారు ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డులో ఒక సంచిలో తీసుకొచ్చి అవి ఏం చేసిందంటే ఈ ఏదైతే చెత్త బండి ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్లో ఈ వేయగానే ఈ ట్రాక్టర్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని చూసి అవి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. మరి ఆధార్ కార్డు చాలా మంది మాకు రాలేదు అంటే ఇవన్నీ ఈయన దగ్గర పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్ చేయక జనాలకు ఇబ్బంది పెడుతుండు. మరి ఇతని పైన పై అధికారులకు మరి చర్య గురించి మేము ఈరోజే వారికి ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది. అయినా మేము కూడా చాలాసార్లు మా కంప్లైంట్ వచ్చినాయి. ఇదే విషయం కాదు, మొన్న కూడా పెన్షన్ల విషయంలో కూడా కంప్లైంట్ వస్తే నాకే వచ్చి సార్ ఇది మిషన్ పని చేస్తలేదంటే మందిపాలు వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి ఒక 50 మంది వచ్చారు. వాళ్ళు కూడా చెప్తే అప్పుడు వాళ్ళకి కూడా వెంటనే ఆయన వచ్చి మిషన్ చూపించిండు. ఆ మిషన్ ఇట్లా ఎర్రర్ వస్తుందంటే సరేలే ఈ ఒక రోజు ఎర్రర్ వస్తుంది, మిగతా రోజులకు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ హెడ్ పోస్ట్ ఆఫీస్కి మాట్లాడి మరి వీళ్ళు రేపటితో ఈ పెన్షన్స్ కూడా క్లోజ్ అవుతాయి అంటారు. అసలు విషయం ఏందని నేను తెలుసుకుంటే వాళ్ళకి అడిగినా ఏం లేదు సార్ రేపటి నుంచి కూడా ఉంటాయి ఇవ్వచ్చు అని చెప్తే అక్కడున్న ఈ పెన్షన్ వాళ్ళు కూడా సరే రేపు తీసుకుంటాం సార్ అని పోవడం జరిగింది. ఇవి ఇక్కడ చూస్తే ఈ ఆధార్ కార్డ్ 2011 ఉన్నాయి, 12 ఉన్నాయి, 13 నుంచి ఇక 11 నుంచి పెండింగే ఉన్నాయి. ఆ 11 నుంచి ఇంతవరకు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. ఈ రోజు మాత్రం అవి బయటపడ్డాయి. ఇవి కూడా మా దగ్గర పెట్టుకుని కస్టడీ పెట్టుకుని ఈ లబ్ధిదారులకు ఈ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కూడా జీపీ ద్వారా ఇవి డిస్ట్రిబ్యూషన్. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళ పై అధికారికి కూడా మేము చర్యలు తీసుకుంటూ వారికి లెటర్ రాయడం జరుగుతుంది. సార్ కామాక్షలతో అందరూ వెళ్తుంటే నేను చెత్త పోయిన పోతే అది చెత్త బండ్లో దొరికినాయి. అందరు వచ్చి ముందు వేరే వాళ్ళు చూస్తుంటే నేను తీసుకున్నా, తలా తీసుకున్నా సార్. ఏం దొరికినాయి అందులో? ఆధార్ కార్డులో. ఆధార్ కార్డులో ఒకటేనా ఇంకేమో? ఏమో అన్ని మా ఆధార్ కార్డులో ఒకటే. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఎవరు వేసింటారు అవి? ఏమో ఎవరు వేసిండ్రు, ఇలా బండి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో ఉంది. మీరు తీసుకున్నాక అందరూ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఏం చేశారు అందరూ మా పాప కూడా ఆధార్ కార్డు అడిగి ఉండేయమంటే చూసినాం అంతే.
దేశంలో మత రాజకీయం పీక్స్కు చేరుకుందా? రామ మందిరం చుట్టూ రాజకీయం నడుస్తోందా? అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనతో బీజేపీ పొలిటికల్ మైలేజ్ పెంచుకుంటోందా? అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించి కమలం పార్టీకి కాంగ్రెస్ కొత్త అస్త్రాన్ని ఇచ్చిందా? కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్తో మెజారిటీ హిందువులు దూరం కానున్నారా? రామ మందిరం ఎవరికి ప్లస్ కానుంది, ఎవరికి మైనస్ కానుంది చూద్దాం. దేశంలో మందిర్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత 7 దశాబ్దాలుగా సుదీర్ఘకాలంగా నడుస్తున్న మందిర్ మసీద్ పాలిటిక్స్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికారం కోసం రాజకీయ పార్టీలు మతాలను ఎన్నికల అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. హిందుత్వ సెంటిమెంట్తో బీజేపీ, లౌకికవాదం పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీలు కేవలం ఎన్నికల ఎజెండాతో ప్రజల మత విశ్వాసాలకు రాజకీయ రంగులద్దుతున్నాయి. కులమతాలకు అతీతంగా పాలన చేయాల్సిన ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఇప్పుడు వాటిని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ ఆ విద్వేష మంటలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో 7 దశాబ్దాలుగా రాజకీయాలను బాబ్రీ మసీద్ వివాదం, రామమందిర నిర్మాణం ప్రభావితం చేశాయి. మత రాజకీయాలు ఒక పార్టీకి బలమైన పునాదిని ఇస్తే మరో పార్టీ పునాదులను కూల్చేశాయి. మందిర్ పాలిటిక్స్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశాయి. బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన, బీజేపీ నేత అద్వానీ రథయాత్ర దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పాయి. హిందూ మత పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ సంస్థ వ్యూహాత్మకంగా రాజకీయ రంగు పులుముకుంది. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన అద్వానీ వంటి వారు కీలక నేతలుగా ఎదిగారు. అప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 ఎంపీ సీట్లు ఉన్న బీజేపీకి బాబ్రీ మసీద్ కూల్చివేత, అద్వానీ రథయాత్ర తర్వాత ఏకంగా డబుల్ డిజిట్ సీట్లు దాటాయి. దాదాపు 80కి పైగా ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించింది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించిన తర్వాత బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా కమలం పార్టీ మూలాలు బలంగా పాతుకుపోయాయి. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు క్యాడర్ను లోటస్ పార్టీ నిర్మించుకుంది. చాప కింద నీరులా పార్టీని విస్తరించింది. దీనికి ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు ఎంతో దోహదపడ్డాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అస్పష్టమైన విధానాలతో అనతి కాలంలోనే ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది. మతం అనేది రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి కాంగ్రెస్ పతనం, కమల వికాసమే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ మతం విషయంలో చేసిన స్వయంకృతాపరాధంతో బీజేపీ బలపడింది. మతం విషయంలో హస్తం పార్టీ తీసుకున్న స్పష్టత లేని స్టాండ్తో దేశంలో బీజేపీ బలపడింది. 90వ దశకంలో దేశ రాజకీయాల్లో సంచలన మార్పులు వచ్చాయి. పివి నరసింహారావు ప్రధాని అయ్యాక ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చాయి. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వాల ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడ మతం అనేది సంకీర్ణ ప్రభుత్వాలకు ఇరుసుగా మారింది. ఈ సమయంలో బీజేపీ వన్ సైడ్ గా హిందూ మతం ఎజెండాగా రాజకీయ నిర్ణయం తీసుకుంది. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంలో ఉన్న మిత్రపక్షాల మద్దతు కోసం లౌకికవాదాన్ని ఎంచుకుంది. ఇందులో కూడా స్పష్టత లోపించిన విధానాలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. వాస్తవానికి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బాబ్రీ మసీద్ కూల్చివేత దాకా మతం విషయంలో ప్రభుత్వ జోక్యం లేదు. అంతకుముందు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రధానులు తాము హిందువులమని చెప్పుకుంటూనే అన్ని మతాల విశ్వాసాలను గౌరవించేవారు. ఇందిరాగాంధీ అయితే ఏకంగా తనను తాను శక్తి స్వరూపినిగా కీర్తించుకునేది. అంతేకాదు మూతబడ్డ బాబ్రీ మసీదు తాళాలు తీసి తాము హిందువుల పక్షమని చెప్పకనే చెప్పారు. హిందువుల కోసం మళ్లీ రామమందిరం నిర్మిస్తామని ప్రకటించారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా అప్పటి కాంగ్రెస్ ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు వ్యూహాత్మకంగా మౌనం వహించారు. కర సేవకులపై ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క తూటా పేలకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో క్రమంగా అటువంటి వ్యూహాత్మక వైఖరి లోపించింది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ట్రాప్ లో పడిపోయి హిందువులకు పూర్తిగా దూరమైపోతున్నది. లౌకికవాదాన్ని స్పష్టంగా నిర్వహించలేక బీజేపీ మతతత్వ ఎజెండాను నిలువరించడంలో విఫలమవుతున్నది. అందుకే గతంలో దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2-3 రాష్ట్రాలకే పరిమితమైంది. ప్రస్తుతం దేశ రాజకీయాలను మతం శాసిస్తుంది.
ప్రభుత్వాలను కూల్చే శక్తి, కొత్త సర్కారును ఏర్పాటు చేసే బలమైన రాజకీయ శక్తిగా మతం ఆవిర్భవించింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పాలిటిక్స్ లో ఇప్పుడు మతం ప్రస్తావన లేకుండా ఎలాంటి ఎన్నికలు జరిగే పరిస్థితులు లేదు. ఇప్పుడు మతం లేనిదే రాజకీయం లేదు. రాజకీయాలకు మతానికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. పవర్ఫుల్ పొలిటికల్ టూల్ గా మారిన మతం విషయంలో కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూనే బీజేపీ బలమైన శక్తిగా మారేందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణం ప్రారంభోత్సవం చుట్టూ రాజకీయ వివాదం ముసురుకున్నది. అయోధ్య రామమందిరం చుట్టే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కాదు, దేశంలో జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు రాజకీయమంతా రామమందిరం చుట్టే జరుగుతున్నది. హిందూ రాజ్య స్థాపనే ప్రధాన లక్ష్యంగా పుట్టిన బీజేపీ పార్టీ ఎజెండా మొత్తం మతం, మసీద్, మందిర్ చుట్టూనే తిరిగింది. అధికారం కంటే మత విస్తరణకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నది. ఈ క్రమంలో అయోధ్య రామమందిరం నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అధికారాన్ని ఇరుసుగా మార్చుకుని మతాన్ని విస్తరిస్తున్నాయి. హిందూ ఓట్లను పోలరైజ్ చేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుని రామమందిరం నిర్మించాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగి సక్సెస్ అయ్యింది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి దేశంలో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదిగిన తర్వాత రామమందిరం నిర్మాణాన్ని ముందేసుకున్నది. ప్రధాని మోడీ రోజురోజుకు తన చరిష్మాను విస్తరింపజేసుకుని రామమందిర నిర్మాణానికి అడుగులు వేశారు. బాబ్రీ మసీదును కూల్చిన చోటే రామమందిరం కట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ ఉపయోగించుకుంది. వాస్తవానికి దేశ చరిత్రలో బాబ్రీ మసీదు, రామమందిర వివాదం ఎక్కువ కాలం నలిగింది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఈ సమస్యను పరిష్కరించకుండా వదిలేసింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బాబ్రీ మసీదు ఇష్యూను పక్కనబెట్టింది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సున్నితమైన ఇష్యూను కోర్టుల ద్వారా పరిష్కరించింది. అనేక అడ్డంకులు, అవాంతరాలు దాటుకుని రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసింది. త్వరలోనే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠతో ఆలయం ప్రారంభం కానుంది. దేశంలోని హిందూ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘట్టం కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో అట్టహాసంగా ప్రారంభం కానున్న రామమందిరం చుట్టూ రాజకీయ వివాదం రాజుకున్నది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ విషయంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. దేవుడి చుట్టూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. రామమందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, గాంధీ కుటుంబంతో పాటు లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు అందించింది. కానీ ఈ ప్రారంభోత్సవానికి తమ పార్టీ నుంచి ఎవరూ రావడం లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. మతంపై మాకు నమ్మకముంది, రాముడిని తర్వాత దర్శించుకుంటామని ప్రకటించింది. రామమందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తుందని, అందుకే రావడం లేదని చెప్పింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని ప్రకటించాయి. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ మరోసారి తప్పటడుగు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లౌకికవాదంపై స్పష్టమైన విధానం లేకపోవడం, రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దూరంగా ఉండడంతో మెజారిటీ హిందువుల్లో కాంగ్రెస్ పై వ్యతిరేక భావం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు. ఇటు బీజేపీ నేతలు మొదటి నుంచి రామమందిర నిర్మాణం కోసం కట్టుబడి ఉండి చివరకు దానిని సాకారం చేశారు. దీంతో ఆ అంశాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం ముమ్మాటికి వాడుకుంటారని, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. దేశంలో మతాన్ని, రాజకీయాన్ని ప్రధాని మోడీ, బీజేపీ సమాంతరంగా నడిపిస్తున్నారు. కాంగ్రెస్ ను ట్రాప్ లో పడేసేలా ప్రధాని మోడీ సున్నితంగా ఆ పార్టీపై బాణాలు వదులుతున్నారు. దేశంలోని మెజారిటీ హిందూ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని పార్టీలు ఆహ్వానించి గేమ్ మొదలుపెట్టగా వారు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడంతో రేసులో బీజేపీకి మెజారిటీ మార్కులు దక్కుతున్నాయి. హిందువుల నమ్మకం పట్ల కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ బీజేపీ నేతలు జనంలో మంచి మార్కులు కొట్టేస్తున్నారు. మోడీ మొదలుపెట్టిన ఆటతో కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. వెళితే లౌకికవాదం ముసుగు తొలగుతుందని, వెళ్లకపోతే హిందూ ప్రజల దృష్టిలో విలన్ గా మారుతుంది. ఇప్పుడు ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు. రామమందిర కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ ఈవెంట్ గా నిర్వహిస్తుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి నేతలు డుమ్మా కొట్టడం బీజేపీ, ప్రధాని మోడీకి లాభం చేకూరుతుందని కొందరు హస్తం నేతలు చెబుతున్నారు. ఎన్నికల ఏడాదిలో అధికార పార్టీకి ప్రచార అస్త్రాన్ని ఇచ్చినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.